దేవుడు అంటున్నాడు, మీరు జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, భారతదేశం నన్నే తప్పించుకున్నామని వస్తారు, అబద్ధ క్రీస్తులుగా వస్తారు. నేను వాళ్ళ నమ్మలేదు. అందుకనే చూడండి, మన వాళ్ళు చాలా మంది, అమ్మ నీ కోసం నాకు దేవుడు రాత్రి చూపించాడమ్మా, దర్శనంలో చూపించాడు, నీ కుటుంబంలో ఎలా ఉంది కదంటే, అయ్యో బాబోయ్ ఇంకేమన్నా అమ్మగారికి చూపించేశారు నా గురించి. ఖచ్చితమైన మాట ఏమన్నాడు, ఏమన్నాడు తెలుసా? రేపేమి సంభవించను నీకు తెలియదు. మీ జీవితం ఏమంటారు, రేపటి గురించి మీరు ఏం చెప్తారు? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు, ఆవిరి వంటి జీవితంలో ఆయుష్నిచ్చిన దేవుని గురించి మీరు ఆలోచించరా? ఈ బ్రతుకుని దేవుని చెట్టుకు నేను నడిపించుకోవడానికి మీరు మీ మనస్సును ఏమంటే నిలకడగా ఉండదు కదా. ఎందుకు మోసం చేసుకుంటున్నారు? ఎందుకు మోసం చేసుకుంటున్నారు? మీ జీవితం ఏర్పడదు ఏంటి? మీ బ్రతుకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ మనం నిమ్మకు నెగిరెత్తనట్టుగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? మనం అసలు మాకేం తోగలేదు, మేము మాకు ఆల్రెడీ బుక్ అయిపోయిన టికెట్ అనుకుంటాం అంతే. కాదు ప్రేమ దేవుని వల్ల కాదు, వింటున్న మనకి చెబుతున్నాడు, వాక్యాన్ని వినే మనకే చెబుతున్నాడు దేవుడు. వినే మీరు జాగ్రత్త, ఏ విషయం నమ్మబోతారేమో జాగ్రత్త.